మరో నియోజకవర్గాన్ని మనం చూద్దాం స్క్రీన్ పైన. విశాఖపట్నం నియోజకవర్గాన్ని మనం చూస్తున్నాం. ఎం భరత్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎంవివి సత్యనారాయణ వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. ఎం భరత్ ఎంవివిఎస్ మూర్తి మాజీ ఎంపీ మనమడైన. సో తొలుత అనేక పేర్లు వినిపించాయి టీడీపీ నుంచి. గంటా శ్రీనివాసరావు పేరు కూడా ఇక్కడ నుంచి వినిపించింది, ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి సబ్బంహరి పేరు కూడా వినిపించింది. ఆఖరికి భరత్ అభ్యర్థిత్వాన్ని టీడీపీ ఖరారు చేసింది. ఇటు ఎంవివి సత్యనారాయణ మనం చూస్తున్నాం. సినీ నిర్మాతగా అందరికీ సుపరిచితులు. వైసీపీ నుంచి ఆయన పోటీ పడుతున్నారు. విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం చూస్తే ఏమనిపిస్తోంది రవి? విశాఖపట్నంకి సంబంధించి చాలా తర్జన భర్జనలు అయితే నడిచాయి, ప్రధానంగా టీడీపీ పార్టీలో. అయితే ఎం భరత్ చూసుకుంటే కావూరు సాంబశివరావుకి మనవడు, మరోవైపు ఎంవిఎస్ మూర్తి మాజీ ఎంపీ, అంటే ఇటీవల స్వర్గస్థులైన ఆయన మనవడు, మరోవైపు బాలకృష్ణ కూడా చిన్నల్లుడు. ఈ రాజకీయ సమీకరణాలు కానీ అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ చివరి వరకు కూడా భరత్కి ఇవ్వాలని చెప్పేసి టీడీపీ అధిష్టానం భావించలేదు. చివరి నిమిషం వరకు కూడా ఆయన పెండింగ్లో పెట్టారు. అంటే ఒకే కుటుంబం నుంచి ఎక్కువ సీట్లు ఇచ్చినట్టుగా ఉంటుంది. నెక్స్ట్ కమ్మ సామాజిక వర్గం, అక్కడ సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో కూడా భరత్ని పక్కన పెట్టడం జరిగింది. నిన్నటి వరకు కూడా తర్జన భర్జనలు, నిన్న సాయంత్రం వరకు కూడా గంటా శ్రీనివాస ఆధ్వర్యంలో మరోసారి మీటింగ్ జరిగింది. అయితే ఈ స్థానానికి సంబంధించి రకరకాల, మీరు ఇంతకుముందు అన్నట్టుగా రకరకాల పేర్లు అయితే వినిపించాయి. ఇన్ని వినిపించినప్పుడు కూడా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే అభ్యర్థులంతా కూడా భరత్ని, అంటే ఆర్థికంగా కావచ్చు వివిధ సమీకరణాల నేపథ్యంలో భరత్ ఎంపీగా అయితేనే బాగుంటుందని చెప్పేసి ఎమ్మెల్యేలంతా అభిప్రాయ నేపథ్యంలో చివరి నిమిషంలో భరత్ని అంటే కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే బాలకృష్ణ చంద్రబాబు వారసులు, అంటే కుటుంబం నుంచి దాదాపు నలుగురు అయినట్టుగా అయింది భరత్తో. మరోవైపు కావూరు సాంబశివరావు కూడా మనవడు కావడం. మొత్తాన్ని చూసుకుంటే భరత్. ఎంవి సత్యనారాయణ మీరు ఇంతకుముందు చెప్పినట్టు ప్రొడ్యూసర్గా వ్యవహరించారు, మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారి. అయితే ఫైనాన్షియల్గా ఇద్దరు సమతూగినప్పటికి కూడా, అంటే పేరు పరంగా అయితే భరత్, అంటే వారసత్వ పరంగా భరత్ కీలకమైనప్పటికి కూడా ఎంవి సత్యనారాయణ కూడా కుటుంబ నేపథ్యం అన్ని వైపులు, అంటే కావూరు సాంబశివరావు కావచ్చు, ఇటు బాలకృష్ణ కావచ్చు, మొత్తానికి చూసుకుంటే ఎంవి సత్యనారాయణ పోటీలో ఉంటారు. కానీ ఇద్దరికైతే పేరు పరంగా ఆయన ముందున్నప్పుడు కూడా పోటీ పరంగా ఇద్దరు సమూజీలుగా మనం భావించవచ్చు. రైట్.